అందరికీ నమస్కారం. నా పేరు కండవల్లి సాల్మన్ రాజు, రిటైర్డ్ సిఐ, రాజమండ్రి. ఈరోజు ఈ వీడియో చేయడానికి గల ముఖ్య కారణం, మరి ఈవేళ న్యూస్ పేపర్లో కానీ సోషల్ మీడియాలో కానీ మరి ఒక బాధాకరమైన న్యూస్ నేను చూడడం జరిగింది. అది నా పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించిన న్యూస్. అదేంటంటే, యంగ్ ఐపీఎస్ ఆఫీసర్ సివిల్స్లో పాస్ అవ్వాలంటే మరి ఎంతో యజ్ఞం చేయాలి. ఆయన మరి ఐఐఎం చేసి ఎంతో కష్టపడి సివిల్స్లో పాస్ అయ్యి మరి ఐపీఎస్గా సెలెక్ట్ అయ్యారు. ఆయన పువ్వు పుట్టగానే పరిమళిస్తుందనే సామెత చెప్పినట్టుగా ఆయన ఫస్ట్ ట్రైనింగ్లోనే ఆయన ఒక ప్రయోగం చేశారు. అదేంటంటే, ఒంగోలు పట్టణంలో ఒక పోలీస్ స్టేషన్కి జీన్ ప్యాంటు టీషర్ట్ వేసుకుని టక్ చేసుకుని వెళ్ళి సెల్ ఫోన్ పోయిందని ఒక కంప్లైంట్ చేశారు. అక్కడ పోలీస్ స్టేషన్లో ఈ సెల్ ఫోన్ పోయిన వ్యక్తి వచ్చిన కంప్లైంట్ తీసుకోకుండా ఏ రకంగా బిహేవ్ చేశారు, పోలీస్ స్టేషన్లో ఎలా బిహేవ్ చేశారు అనేది ఆయన మొత్తం రికార్డ్ చేసి ఉన్నతాధికారులకి రిపోర్ట్ పంపడం జరిగింది. మరి ఇది చాలా వ్యక్తిగతంగా నేను ఆలోచిస్తే అది చాలా మంచి విషయం. ఎందుకంటే మన ప్రజెంట్ సీఎం గారు చంద్రబాబు నాయుడు గారు కూడా, మేము 2005 2006 ఆ ప్రాంతంలో టీడీపీ గవర్నమెంట్లో వారు ఒక సర్వే చేయించేవారు పోలీస్ డిపార్ట్మెంట్లో కూడా. ఎవరు బాగా చేస్తున్నారు, ఎవరు కరప్షన్ ఎక్కువ చేస్తున్నారు, ఎవరు ఇన్వెస్టిగేషన్ బాగా చేస్తున్నారు, ఎవరు ప్రజలకు బాగా రెస్పాండ్ అవుతున్నారు అనే సర్వే చేయించి దాన్ని ఆ ఉన్నతాధికారులకి పంపించి వాళ్ళని రెక్టిఫై చేయించేవారు. మరి తర్వాత ఇంతకీ ఆ యంగ్ ఆఫీసర్ ఎవరంటే మన సిద్ధార్థ్ కౌశల్ ఐపీఎస్. మరి ఆయన నిజంగా ఆయన ఫిజిక్ కూడా, మరి సినిమా యాక్టర్ కూడా ఉండరు, అంత చక్కటి అందగాడైన. ఆ యూనిఫామ్ వేసుకుంటే ఒక సినిమా హీరోలాగే ఉంటారు ఆయన. మరి ఆయన చక్కటి స్ఫురద్రూపి, తర్వాత మంచి థాట్స్ ఉన్న వ్యక్తి. ఏదో ప్రజాసేవ చేయాలనే ఉద్దేశంతో ఎన్నో ఉన్నత భావాలతో పోలీస్ డిపార్ట్మెంట్కి వచ్చారు ఆయన. మరి ఆయన వృత్తి నైపుణ్యం కానీ, లేకపోతే ఆయన ఆచరించే విధానాలు కానీ నాకు చాలా బాగా నచ్చినాయి. ఎందుకంటే ఒక చోట ఎక్కడో ఏదో ఒంగోలులోనో, మరి ఒంగోలులోనే అనుకుంటాను, లేకపోతే కృష్ణా జిల్లాలోనో, ఆయన జూనియర్ పోలీస్ ఆఫీసర్స్ అంటే జూనియర్ ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్స్ అంటే కటింగ్ ఎడ్జ్ లెవెల్లో హెడ్ కానిస్టేబుల్, ఏఎస్ఐ, సబ్ ఇన్స్పెక్టర్ వరకు ఇన్వెస్టిగేషన్ మీద ఆయన ఒక సెమినార్ నడిపి, ఆయన ఒక క్లాస్ అది ఇప్పించి చక్కగా ఇన్వెస్టిగేషన్ ఎలా చేయాలనేది నేర్పించారు ఆయన. అది అంటే వాళ్ళకి రాకను కాదు, అది ఆయన సొంతంగా ఆయన నిర్ణయం తీసుకొని బయట నుంచి ఎక్కడో వస్తారు, ఎవరో ఇన్ఫర్మేషన్ ఇస్తారు, ఎవరో ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు అనేది ఆలోచించకుండా ఆయన చక్కగా ఆయన జిల్లా, ఆయన కింద పనిచేసే వాళ్ళందరూ ఇన్వెస్టిగేషన్లో మంచి ఎక్స్పర్ట్స్ అవ్వాలని చెప్పి ఆయన సొంతంగా నిర్ణయం తీసుకొని ఆయన క్లాస్ ఇప్పించడం జరిగింది. మరి ఆయన కృష్ణా జిల్లా చేశారు, కడప జిల్లా చేశారు. మరి మా టోటల్ సర్వీస్ ఆయన 12 సంవత్సరాలు అనుకుంటా, అంటే 2012 బ్యాచ్ అనుకుంటా ఆయన. అయితే ఒక హానెస్ట్ ఆఫీసర్గా గుర్తు తెచ్చుకున్నారు ఆయన. అంటే ఏ విధమైన కరప్షన్ లేదు ఆయన దగ్గర నాకు తెలిసి. ఎప్పుడు అవినీతి మరకలు లేని అధికారి అయిన.
మరి ముఖం వచ్చేసి ఎంత బాగుంటుందో, ఎంత నిర్మలంగా ఉంటుందో, ఆయన మరి క్యారెక్టర్ కూడా అంత నిర్మలంగా అంత చక్కగా ఉంటుందని నేను ఈ వార్తలు వినడం కానీ, నాకు తెలిసిన పోలీస్ ఆఫీసర్స్ చెప్పడం కానీ ద్వారా తెలిసింది నాకు. సరే, ఆయన సడన్గా మరి రిజిగ్నేషన్ ఇచ్చారు. ఆయన ఐపీఎస్ నాకు వద్దు, అక్కర్లేదని చెప్పి రిజిగ్నేషన్ ఇవ్వడం జరిగింది. మరి ఎందుకు ఇలా జరిగింది అనేది మరి రకరకాల కథనాలు అనబడుతున్నాయి అనుకోండి. ఆ కథనాలని ఆయన కొట్టిపాడేస్తున్నారు. ఆయన ఇవాళ ప్రెస్ నోట్ కూడా ఒకటి రిలీజ్ చేశారు. ఆ కథనాలన్నీ అబద్ధం అవన్నీ అవి నేను నా సొంతంగానే నా ఫ్యామిలీ నిర్ణయం ప్రకారం నేను ఈ నిర్ణయం తీసుకున్నాను, ఐపీఎస్ రిజైన్ చేస్తున్నాను, ఎక్కడో కార్పొరేట్ సెక్టార్లో నేను పనిచేసుకుంటాను అని చెప్పి ఆయన నిర్ణయం తీసుకోవడం జరిగింది. మరి అటువంటి వ్యక్తి ఉన్నత భావాలతో పోలీస్ డిపార్ట్మెంట్కి వచ్చి డిపార్ట్మెంట్ని ఏదో ముందుకు నడిపించాలనే ఆలోచనతో ఉన్న వ్యక్తి సడన్గా ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నారు అంటే గత ప్రభుత్వాలు, అంటే నాకు తెలిసి నేను హెడ్ కానిస్టేబుల్గా ఉండక సరిపోయాను, కానీ 1988 నుంచి నాకు కొంచెం సబ్ ఇన్స్పెక్టర్ అయిన దగ్గర నుంచి ఈ ఐపీఎస్ ఆఫీసర్స్ ఎలా ఉంటారు, వాళ్ళ నిర్ణయాలు ఎలా ఉంటాయి, వాళ్ళు కింద స్టాఫ్ని ఎలా చూస్తారు, కింద స్టాఫ్తో ఎలాగా ఉద్యోగం చేయిస్తారు అనేది నేను దగ్గరుండి చూశాను. మరి అలాంటి పాత ఆఫీసర్ల కోవకున్న వ్యక్తే ఈ సిద్ధార్థ్ కౌశల్ గారు. ఎందుకంటే ప్రజెంట్ ఉన్న ఐపీఎస్ ఆఫీసర్స్ ఎవరు సబార్డినేట్స్ గురించి ఎవరు పట్టించుకోవట్లే. మరి పాత గోపీనాథ్ రెడ్డి గారు అలా వాళ్ళు ఉండేవారు. వారు ఎవరైనా ఆయన దగ్గరికి వెళ్ళి, సార్ మా ఇంట్లో మా చెల్లెలు పెళ్ళి ఉంది, లేకపోతే మా కూతురు పెళ్ళి ఉందంటే ఖచ్చితంగా ఆ టైంకి, ఆ వివాహానికి కానీ లేకపోతే ఆ ఫంక్షన్కి కానీ వెళ్ళి అటెండ్ అయ్యి ఆశీర్వదించి వచ్చేవారు. సొంత బిడ్డల్లా చూసుకునేవారు. రాను ఈ వ్యవస్థలో ఉన్నతాధికారులు కింద వాళ్ళని పట్టించుకోవడం మానేశారు. కేవలం ఏంటంటే ప్రెస్లో మాట్లాడాలు, లేకపోతే ఏదో వెల్ఫేర్ చూస్తున్నామని చెప్పి ఆ వెల్ఫేర్ గురించి మాట్లాడాలు, చిన్న సహాయం చేసి దాన్ని ప్రెస్లో బహిరంగంగా చాలా చక్కగా దాన్ని బహిర్గతం చేస్తూ చేయడం, ఇటువంటివన్నీ ప్రస్తుత రోజుల్లో జరుగుతున్నాయి. మరి అప్పట్లో ఈయన గురించి వాళ్ళ పాత పోలీస్ ఆఫీసర్ని ఎందుకు నేను జ్ఞాపకం చేసుకున్నానంటే, ఈయన ఒకరోజు సడన్గా ఒక కానిస్టేబుల్ గారి ఇంటికి వెళ్ళి ఆయన ఇంట్లో చూసి, ఆయన ఇంట్లో కూర్చుని కాసేపు మాట్లాడి వాళ్ళ సాధక బాధకాలన్నీ తెలుసుకుని రావడం జరిగింది. అది నేను పేపర్లోనో లేకపోతే సోషల్ మీడియాలోనో ఎక్కడ చదివినది. మరి ఇన్వెస్టిగేషన్లో కూడా ఆయన మరి ఎక్కడ తప్పులు చేసినట్టు నాకేం అనిపించలే. మరి విమర్శలు ఎక్కడ లేవు ఆయన మీద. మరి అటువంటి వ్యక్తి సడన్గా ఆయనని మరి పోస్టింగ్ లేకోకుండా ఇంపార్టెంట్, ఎందుకంటే యంగ్ పోలీస్ ఆఫీసర్స్, యంగ్ ఐపీఎస్ ఆఫీసర్స్ ఎగ్జిక్యూటివ్ స్టాఫ్లో, ఎగ్జిక్యూటివ్ డిపార్ట్మెంట్లో అంటే డిస్ట్రిక్ట్స్లో ఉంటే దానివల్ల చాలా ఉపయోగం, డిపార్ట్మెంట్ యొక్క విలువ పెరుగుతుంది. అంతేగాని వాళ్ళని తీసుకెళ్ళి మన మినిస్టీరియల్ స్టాఫ్ లాగా హెడ్ ఆఫీస్లో పడేసి వాళ్ళని రికార్డ్స్ చూడండిరా మీరు అంటే అది ఎంతవరకు సబబు మీరు ఆలోచించండి. మరి ఈ వ్యవస్థలో, పోలీస్ వ్యవస్థలో ఇలాంటి మరి ఘోరాలు జరుగుతుంటే మేము చూడాల్సిన పరిస్థితి వస్తుంది. మరి హెడ్ ఆఫీస్లో రిపోర్ట్ చేసే వాళ్ళు ఎవరంటే బాగా సర్వీస్ ఎక్కువ ఉన్న వాళ్ళని, ఒకవేళ వాళ్ళు ఫీల్డ్ వర్క్లో సరిగా చేయలేని వ్యక్తుల్ని తీసుకెళ్ళి, వాళ్ళ అనుభవమైన వ్యక్తుల్ని అక్కడ తీసుకెళ్ళి హెడ్ ఆఫీస్లో పెడుతూ ఉండేవారు. మరి ఇలాంటి యంగ్స్టర్స్ని అందరినీ ఫీల్డ్లో వదిలేవారు వెళ్ళినాయి గతంలో కూడా. మరి నాకు తెలిసి హానెస్ట్ ఆఫీసర్స్ అందరూ, నాకు తెలిసిన హానెస్ట్ ఆఫీసర్స్ మంచి విలువలు ఉన్న వ్యక్తుల్లో రవికృష్ణ, ఆయన రాజమండ్రి అబ్బాయి, ఆయన మరి ప్రజెంట్ ఆయన డిఐజీ, ఐజీ అనుకుంటాను.
ఈగల్ టీంలో ఉన్నట్టు, సిఐడిలోనో ఈగల్ టీంలోనో ఉన్నట్టున్నారు ఆయన. అలాగే మన శ్రీధర్ గారు మన కోనసీమ జిల్లా చేసి తిరుపతిలో తొక్కిసలాట్లో కిందకు వచ్చారు. మరి ఆయన ప్రజెంట్ సిఐడిలో ఉన్నట్టున్నారు. ఇలాగ సిద్ధార్థ్ కౌశల్ గారు, ఇలా కొంతమంది డైరెక్ట్ రిక్రూట్ ఐపీఎస్లు కానీ ప్రమోటివ్ ఐపీఎస్లో కానీ చాలామంది ఇంతవరకు హానెస్ట్ మెయింటైన్ చేస్తూ విలువలతో ఉద్యోగాలు చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. మరి అటువంటి వ్యక్తులు ఎందుకు ఇలాగా మరి పక్కదారిని పెట్టేస్తున్నారో, వాళ్ళని పక్కన పెట్టేస్తున్నారో ఎవరికి అర్థం కావట్లే. కారణం ఏంటి తెలియట్లే. నేను 40 సంవత్సరాలు సర్వీస్ చేశాను పోలీస్ డిపార్ట్మెంట్లో. మరి ఎప్పుడు ప్రస్తుతం ఉన్న పరిస్థితులు గతంలో నేను ఎప్పుడు చూడలే. కనీసం కానిస్టేబుల్ని సస్పెండ్ చేస్తే ఒక 6 నెలలకు రిలీజ్ చేసేవారు. మరి మేజర్ కరప్షన్ అలిగేషన్స్ అయితే సస్పెండ్ అయితే 1 year, మ్యాక్సిమం 2 years చేసేవారు. కానీ ప్రస్తుతం మరి ఉన్నతాధికారులు అందరూ ఐపీఎస్ ఆఫీసర్లు, డీజీ స్థాయి అధికారి అయిన పిఎస్ఆర్ ఆంజనేయులు గారు, ఆయన అడిషనల్ డీజీ ఏమో సునీల్ కుమార్ గారు, సంజయ్ గారు, తర్వాత క్రాంతి రాణా టాటా గారు, తర్వాత విశాల్ గున్ని గారు, ఇలాగా మరి చాలామంది ఐపీఎస్ ఆఫీసర్స్ని సస్పెండ్ చేసి వాళ్ళ మీద కేసులు రిజిస్టర్ చేసి వాళ్ళని కొంతమందిని రిమాండ్కి కూడా పంపించడం జరిగింది. మరి పిఎస్ఆర్ ఆంజనేయులు గారిని రిమాండ్ పంపించారు. మరి ఎప్పుడు ఇలాంటి పరిస్థితులు మనం ఎప్పుడు చూడలే. నేనైతే ఎప్పుడు చూడలే. నేను 40 సంవత్సరాలు సర్వీస్ చేశాను. ఇప్పటికీ 13 సంవత్సరాలు అయింది నేను రిటైర్ అయ్యి. అంటే 40, 13, 53 సంవత్సరాలు నేను నా పోలీస్ డిపార్ట్మెంట్ అనుభవంలో ఎప్పుడు నేను చూడలే ఎంతమంది సస్పెండ్ అవ్వడం కానీ, వీఆర్లో పెట్టడం కానీ, కేసులు రిజిస్టర్ చేయడం కానీ ఎప్పుడు చూడలే. సరే, ఎందుకు ఇలా జరుగుతుంది నా పోలీస్ డిపార్ట్మెంట్లో, ఎందుకు ఇలా జరుగుతుందంటే దానికి మరి బాస్ ఈజ్ ఆల్వేజ్ రైట్ అనే దానికి కట్టుబడిపోయారు అందరూ. పూర్వం మా టైంలో అంటే ఒకవేళ అధికారి కానీ లేకపోతే ఎవరన్నా పొలిటీషియన్ కానీ చేసినా చట్టం అనుమతిస్తేనే చట్ట ప్రకారం మాత్రమే చేసేవాళ్ళం తప్ప, లేకపోతే అక్కడి నుంచి వెళ్ళిపోవడానికి రెడీ అయ్యేవాళ్ళం మేము. ఆ పోలీస్ స్టేషన్ నుంచి కానీ లేదా ప్లేస్ నుంచి వెళ్ళిపోవడానికి కానీ రెడీ అయ్యేవాళ్ళం. కానీ ఇప్పుడు ఆ ధైర్యం చేయలేకపోతున్నారు. ఎందుకో మరి నాకు అర్థం కావట్లే. సరే, మరి ఇంతమంది ఉన్నతాధికారులని సస్పెండ్ చేయడం కానీ, కేసులు రిజిస్టర్ చేయడం కానీ చేసి ఇలా చేస్తే మరి కొత్తగా జాయిన్ అయిన ఎన్నో ఉన్నత భావాలతో మేము ఎంతో సేవ చేద్దాం, ప్రజలకు ఎంతో సేవ చేద్దాం అనే ఆలోచనతో వచ్చే విలువలతో ఉన్న ఎంతోమంది ఐపీఎస్ ఆఫీసర్స్ మరి వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందో ఆలోచించండి. మరి సిద్ధార్థ్ కౌశల్ గారు ఆయన పొలిటికల్ హెరాస్మెంట్ కాకపోయినా కానీ మరి ఆయన ఆఫీస్లో కూర్చుని పొద్దున్నే 10 గంటలకి 11 గంటలకి చిన్న క్యారేజ్ పట్టుకుని వెళ్ళి మళ్ళీ సాయంకాలం 5 గంటలకి వచ్చేసేదానికి అంత అవసరమే ఉంది. ఆయన సివిల్ సర్వీసెస్ ఎంత కష్టపడి పాస్ అయి ఉంటారు. ఆయన ప్రజలకి ఏమన్నా నా సేవలు ప్రజలకి ఏమన్నా అవసరం అవుతాయేమో అని మరి ఆయన ఎంతో కష్టపడి చేశారు ఆయన. కానీ తీసుకెళ్ళి ఆయన కాగితాలు చూసుకుని సంతకాలు పెట్టబోయని మూలపడేస్తే ఆయనకి ఎలా ఉంటుంది? ఆయన అంటే ఇప్పుడు బాగా హైలీ ఎడ్యుకేటెడ్ అండి వీళ్ళందరూ. హైలీ ఎడ్యుకేటెడ్ కార్పొరేట్ సెక్టర్లోకి వెళ్తే వాళ్ళకి ఇక్కడికి వచ్చే జీతం కన్నా వాళ్ళకి ఎక్కువ వస్తుంది. నాకు తెలిసి మరి ప్రజెంట్ పిహెచ్డి రామకృష్ణ గారు అని ఉండేవారు. ఆయన అప్పుడు ఐజీ అనుకుంటేవారు. వారు అలాగే చక్కగా ఆయన కార్పొరేట్ సెక్టర్లో పనిచేస్తూ ఆయన రెసిగ్నేషన్ చేసి గ్రూప్ 1 ఆఫీసర్గా వచ్చారు ఆయన. మరి అంటే వాళ్ళకి డబ్బు కాదు మెయిన్, ఒక ప్రొఫెషనల్గా వాళ్ళకి తృప్తి కలగాలనే ఉద్దేశంతో పోలీస్ డిపార్ట్మెంట్కి రావడం జరుగుతుంది. అంతేగాని మనీ కావాలనుకుంటే మరి కార్పొరేట్ సెక్టార్లోకి వెళ్ళిపోయి వీళ్ళకి ఉన్న టాలెంట్కి ఎక్కడైనా వాళ్ళు పని చేసుకుంటే మరి లక్షలాది రూపాయలు వస్తాయి వాళ్ళకి. ఒక
50 lakhs లేకపోతే 1 crore ఇయర్లీ వస్తుంది వాళ్ళకి కావాలంటేనే. కానీ వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఒక విధమైన భావాలతో మంచి ప్రజలకు సేవ చేద్దామనే ఉద్దేశంతో వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు దీంట్లో. మరి అటువంటి వ్యక్తులు డిసప్పాయింట్ అయిపోతున్నారు, అటువంటి ఆఫీసర్లు చాలామంది డిసప్పాయింట్ అయిపోతున్నారు. మరి ఎందుకు ఇలా జరుగుతుంది అంటే మరి నేను నా అనుభవం మీద నేను చెప్పేది ఏంటంటే, తెలుగుదేశం గవర్నమెంటు మారిన తర్వాత కాంగ్రెస్ గవర్నమెంట్ కొత్తగా గెలిచింది. అది ఎప్పుడంటే 2004లోనే ఎప్పుడో కాంగ్రెస్ గవర్నమెంట్ గెలిచింది. అప్పటి నుంచి ఈ ట్రాన్స్ఫర్స్కి వీటికి ఎమ్మెల్యే లెటర్సు, మరి ఎంపీ మినిస్టర్స్ లెటర్సు, ఒక పోస్టింగ్ కావాలి, ఒక సర్కిల్ ఇన్స్పెక్టర్గా ఒక ప్లేస్కి వెళ్ళాలనుకుంటే ఆ ఎమ్మెల్యే గారు మినిస్టర్ గారు నాకు కావాలని అడగడం మరి పరిపాటి అయిపోయింది. మరి ఎంతమంది ఎన్ని రిప్రజెంటేషన్స్ ఇచ్చినా పాపం చాలామంది ఇలా ఎమ్మెల్యేల చుట్టూ తిరగలేని వాళ్ళు, బ్రోకర్స్ చుట్టూ తిరగలేని వాళ్ళు ఆ విఆర్లోనో లేకపోతే ఏదో మన నార్మల్ పోస్టుల్లో అంటే కంట్రోల్ రూమో లేదా క్రైమో ఇలాంటి వాటిల్లో ఉంటున్నారు. మరి కాస్త పొలిటికల్గా దన్నున్న వాళ్ళు కానీ, కులాధిపత్యం అది కూడా ఉంది, కులం కూడా ఉంది దీంట్లో. ఆ కులాధిపత్యం ఉన్నవాళ్ళు కానీ మంచి మంచి పోస్టింగ్స్ తీసుకోవడం జరుగుతుంది. మరి ఈ రకంగా పోలీస్ వ్యవస్థను తయారు చేస్తే మరి ప్రజలకు ఏం న్యాయం జరుగుద్ది? మరి ఈ లెటర్ ఇవ్వడానికి ఎవరినో బ్రోకర్ని పట్టుకుంటారు. ఆ బ్రోకర్ ఊరికనే చేస్తారా? మరి ఊరికనే చేయరు కదా, వాళ్ళు మరి దానిని సాటిస్ఫై చేయాలి కదా. మరి ఎవరైతే బ్రోకర్స్ ఉన్నారో వారు మళ్ళీ వాళ్ళ పని చేసి రావడానికి వాళ్ళని సాటిస్ఫై చేయాలిగా. ఏం చేస్తారు? పోలీసులు ఆఫీసరు రాగానే పోస్టింగ్ తీసుకోగానే తప్పులు చేయడానికి రెడీ అయిపోతున్నారు. మరి ఇది సరే, కొంతవరకు బెటరు. ఆ తర్వాత తెలుగుదేశం గవర్నమెంట్ మళ్ళీ వచ్చింది. తర్వాత చాలా మంచి మంచి కార్యక్రమాలు చేశారు. అప్పుడు దేవేంద్ర గౌడ్ గారు ఉండేవారు, తర్వాత ఇలా రాముడు గారు, ఇలాంటి కాంబినేషన్లో పోలీసు వ్యవస్థని బాగు చేయాలని చెప్పి చాలా మంచి పనులు చేసేవారు. ఫారెన్ పంపించేవారు, అక్కడ ఎలా నడుస్తుందో మనం చూసి తీసుకురావడం జరిగేది. మరి విజన్ 2020లో మరి మన చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రజెంట్ పోలీస్ డిపార్ట్మెంటు అనుభవిస్తున్న అన్నీ కూడా విజన్ 2020లో మేము అప్పట్లో మన 2020లో మనకి ఏ అవసరాలు ఉంటాయంటే ఇవన్నీ మేము మా ఐడియాలు రాసాం. కంప్యూటర్లని, పోలీస్ స్టేషన్కి వెహికల్ అని, తర్వాత ఈచ్ పోలీస్ స్టేషన్ పబ్లిక్ అడ్రస్సింగ్ సిస్టమ్ అని చెప్పి, కెమెరాస్ అని, ఇలాంటివన్నీ మేము అప్పట్లో సజెస్ట్ చేయడం జరిగింది. అప్పుడు ఇవన్నీ ఏముండేవి కాదు. పోలీస్ స్టేషన్కి ఒక వెహికల్ కూడా ఉండేది కాదు. ఎక్కడో సర్కిల్లో ఇన్స్పెక్టర్ గారికి ఒక వెహికల్ ఉండేది, దాన్నే పెట్రోలింగ్, దాన్నే కంట్రోల్ రూమ్కి ఒక వెహికల్ ఉండేది. ఇప్పుడు నన్ను వెహికల్స్ లేవు అసలు అప్పుడు. మరి ఇన్ని ఫెసిలిటీస్ మరి నిజంగా చెప్పుకోవాల్సి వస్తే తెలుగుదేశం గవర్నమెంట్లోనే అవన్నీ వచ్చినాయి. రక్షక్ మొబైల్స్ కానీ, హైవే మొబైల్స్ కానీ, తర్వాత ఎక్కువ టెక్నాలజీ మీద కూడా ఎక్కువ పోలీస్ డిపార్ట్మెంట్లో టెక్నాలజీని కూడా బాగా ఇంట్రడ్యూస్ చేశారు. కంప్యూటర్స్ ఎక్కువ పోలీస్ స్టేషన్స్లో కంప్యూటరైజ్ చేయడం, రికార్డ్ అంతా, తర్వాత ఫింగర్ ప్రింట్స్ కంప్యూటరైజ్ చేయడం, ఇవన్నీ మంచి కార్యక్రమాలు చేశారు గతంలో. ఒక పోలీస్ యూనిఫామ్ అంతా యూనిఫామ్ ఉండాలని చెప్పి యూనిఫామ్గా మరి పోలీస్కి సబార్డినేట్స్కి యూనిఫామ్ ఇష్యూ చేసేవారు. నేమ్ ప్లేట్లు ఎంత మైన్యూట్గా ఆలోచించేవారంటే, నేమ్ ప్లేట్ కానిస్టేబుల్కి పీకాప్ పెట్టుకున్న ఆఫీసర్కి తేడా ఉండాలని చెప్పి నేమ్ ప్లేట్ కూడా దాన్ని చక్కగా చూపించేవారు. ఇప్పుడు మరి ఎవరు క్యాప్ తీసేస్తే ఎవరు కానిస్టేబుల్ ఎవరు ఆఫీసరో తెలియని పరిస్థితి వచ్చింది. ఎందుకంటే నేమ్ ప్లేట్లు అందరూ బ్లాక్ పెట్టేస్తున్నారు. ఇంతకుముందు అయితే హెడ్ కానిస్టేబుల్ ఏఎస్ఐ వైట్ నేమ్ ప్లేట్ పెట్టేవారు, మిగిలిన వాళ్ళు బ్లాక్ మీద పెట్టేవారు. మరి ఇప్పుడు అదేం లేదు. తర్వాత ఇంకా సరే, యూనిఫామ్ డిసిప్లిన్ అంతా మొత్తానికి తీసేసారనుకోండి, ఎవరు అడిగేవాళ్ళు చెప్పేవాళ్ళు లేరు దానికో.
దాని గురించి నేను మాట్లాడడం కూడా తప్పు. మేము అలాంటివి ఎక్స్పెక్ట్ చేయడం కూడా తప్పు. పరిస్థితులు అలా ఉన్నాయి. మన డిపార్ట్మెంట్ ఇలా తయారైంది. కారణం ఏంటంటే దానికి ఏమి చెప్పలేము. పొలిటికల్ ఇంటర్ఫిరెన్స్ ఎక్కువైపోయింది. ఒక రాజకీయ నాయకులు చెప్తే తప్ప ఎఫ్ఐఆర్ వేయలేని పరిస్థితి వచ్చేసింది పోలీస్ డిపార్ట్మెంట్లో. మరి దానికి నేనంటే ఎంత ఖచ్చితంగా నేను చెప్తున్నానంటే నేను ఎంతో బాధతో చెప్తున్నా ఈ మాటలు. సామాన్యుడికి కావాల్సింది ఏంటంటే న్యాయం దొరకాలంటే ఇమ్మీడియట్లీ ఎఫ్ఐఆర్ ఇష్యూ చేయాలి. ఈ ఎఫ్ఐఆర్ ఇష్యూ చేయకపోతే మరి గతంలో అయితే హైకోర్టులు చాలా సీరియస్గా వ్యవహరించేవారు. హైకోర్టులు ఈ ఎఫ్ఐఆర్ ఇష్యూ అయితే చేయకపోతే మిమ్మల్ని ప్రాసిక్యూట్ చేస్తాం, లేకపోతే ఎఫ్ఐఆర్ పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ ఇష్యూ చేయకపోతే కోర్టుకి వెళ్ళేవారు. కోర్టుకి వెళ్ళి డైరెక్ట్గా ఎండార్స్డ్ పిటిషన్స్ వచ్చినాయి. ఆ ఎండార్స్డ్ పిటిషన్స్ ఎవరైతే కన్సర్న్ ప్లేడర్ గారు ఎండార్స్డ్ పిటిషన్ వేసారో ఆయన వస్తే తప్ప ఈ ఎండార్స్డ్ పిటిషన్ ఎఫ్ఐఆర్ ఇష్యూ చేయని పరిస్థితులు వచ్చేసినాయి. దానికి మరి చేయాల్సిన పని చేయకపోవడం కూడా నేరమే కదా. మరి ఎఫ్ఐఆర్ ఇష్యూ చేయకపోవడం కూడా నేరమే కదా. మరి ఇవన్నీ ఎందుకు బాగా అలవాటు పడిపోయారు, ఎందుకు ఎవరు పట్టించుకోవట్లే. ఉన్నతాధికారులు కూడా సరేలే అనే నానుడికి వచ్చారు అందరూ కూడా. మెయిన్ సామాన్య మానవుడికి కావాల్సింది ఏంటండి, ఏదోటి మీరు ఎఫ్ఐఆర్ ఇష్యూ చేస్తే నాకు న్యాయం జరుగుతుంది అనే నమ్మకం కలుగుద్ది పోలీస్ డిపార్ట్మెంట్లో. ఇప్పుడు అదేం లేదు. ఎఫ్ఐఆర్ ఇష్యూ చేయట్లేదు. ఒకవేళ ఎఫ్ఐఆర్ ఇష్యూ చేసినా సరైన ఇన్వెస్టిగేషన్ లేదు. మరీ దారుణమైన పరిస్థితి ఏంటంటే మరి గత ప్రభుత్వం నుంచి అంటే బహుశా నా ఉద్దేశం 6 years నుండి కూడా కాదు, 5 years నుండి మొదట్లో బాగానే చేశారు వాళ్ళను. 5 years నుండి కక్ష సాధింపులు. ఎలాగంటే ఎవడి మీద కక్ష, పొలిటికల్ కక్ష కానీ లేకపోతే వేరే కక్ష ఏదైనా ఉందంటే ఒక ఎఫ్ఐఆర్ అంటే ఇంగ్రీడియంట్స్ని బట్టి ఎఫ్ఐఆర్లో ఉన్న మ్యాటర్ని బట్టి సెక్షన్ వేయాలి, పెనల్ సెక్షన్ వేయాలి. కానీ ఎఫ్ఐఆర్లో ఒక మ్యాటర్ ఉంటుంది, కానీ నాన్ బెయిలబుల్ సెక్షన్స్ అంటే 7 సంవత్సరాల పైన శిక్ష పడే సెక్షన్లన్నీ వేసేసి 10 సంవత్సరాలు లేకపోతే లైఫ్ ఇంప్రిజన్మెంట్ సెక్షన్లో వేసేసి రిమాండ్కి పంపడం జరుగుతుంది. ప్రజెంట్ కూడా వాళ్ళు వెళ్ళిపోయినా ఆ గవర్నమెంట్ మారిపోయినా సరే ఇప్పుడు ప్రజెంట్ ఉన్న గవర్నమెంట్ కూడా సేమ్ నువ్వు ఎలా చేసావో నేను అలా చేస్తున్నానని చెప్పి వీళ్ళు అదే బాటలో నడుస్తున్నారు. 111 కొత్తగా వచ్చిన బిఎన్ఎస్లో 111 ఉంది, ఆర్గనైజ్డ్ క్రైము. మరీ దారుణం ఏంటంటే ఒక ఇంజరీ లేదు, ఏముండదు. 109 బిఎన్ఎస్ అంటే 307 ఐపీసీ. దానికి మరీ ఘోరం అనమాట. ఒక అమ్మాయి మీద 4 307 ఐపీసీలు కట్టారు మన గొప్ప గ్రేటర్ విశాఖపట్నం పోలీసు వారు. ఇప్పుడు 9 నెలల నుంచి ఇంకా అమ్మాయి రిమాండ్లోనే ఉంది. కేవలం ఏంటంటే ఆమె మీద హానీ ట్రాప్ అంట. ఆ హానీ ట్రాప్ అని మరి ఎఫ్ఐఆర్లు మరి ఉన్నతాధికారులు చదువుతున్నారో లేదో తెలియదు. ఆ ఎఫ్ఐఆర్లు చదివితే మీకే తెలుస్తుంది. వాళ్ళందరూ నేను ఈ అమ్మాయితో పరిచయం ఉంది, నేను అమ్మాయిని పెళ్లి చేసుకుందామని ఎంగేజ్మెంట్ చేసుకున్నాను, తర్వాత ఈ అమ్మాయికి ఎంత పెట్టుబడి పెట్టాను, నన్ను మోసం చేసింది. వీళ్ళేంటి ఆ అమ్మాయిని సెక్షువల్గా ఎక్స్ప్లాయిట్ చేసి ఆ అమ్మాయిని వదిలేసి పారిపోతున్నారు. పారిపోయిన వాళ్ళందరూ తిరిగి వచ్చి ఇలా కేసులు పెడుతుంటే అది సేమ్ పోనీ అవన్నీ రాగిపోయినా పర్లేదు, అవన్నీ రాస్తున్నారు. ఎఫ్ఐఆర్లో ఉంటుంది, మ్యాటర్ అంతా ఉంటుంది. అయినా కానీ మరి ఆ అమ్మాయిని అరెస్ట్ చేసేసి రిమాండ్ పంపించారు. మరి కోర్టులు కూడా మరి ఎందుకు దాన్ని స్టడీ చేయట్లేదో నాకు అర్థం అవ్వట్లే. ఒక 9 నెలల నుంచి ఆ అమ్మాయి రిమాండ్లోనే ఉంది, బెయిల్ లేదు ఇంతవరకు. హైకోర్టుకి వెళ్ళినా 2 కేసుల్లోనే ఎందుకు బెయిల్ వచ్చినట్టుంది, ఇంకా 2 కేసుల్లో బెయిల్ రావాలి. వ్యవస్థ ఇలా తయారైంది. ఆర్గనైజ్డ్ క్రైమ్ మరీ దారుణం. ఆర్గనైజ్డ్ క్రైమ్ డెఫినేషన్ ఏంటో కూడా చూడకుండా ఈ సోషల్ మీడియాలో వచ్చిన ఈ విమర్శలకి వాళ్ళ మీద ఆర్గనైజ్డ్ క్రైమ్ వేసేసి ఏంటిది కక్ష అని చెప్పాలా, లేకపోతే
ఈ యువరక్తం ఉన్నత పదవులకు వచ్చింది యువరక్తం. చంద్రబాబు నాయుడు గారు డైరెక్ట్గా ఆయన చేసేటప్పుడు ఆయన బాగానే ఉండేది. ఆయన ఆలోచించి పోలీస్ వ్యవస్థని పటిష్టంగానే ఉంచారు ఆయన. మరి ఈసారి మాత్రం మరి యువరక్తం దాంట్లో ఇన్వాల్వ్ అయింది. ఆ యువరక్తం వల్ల వాళ్ళు ఆవేశపూరితమైన నిర్ణయాలు తీసుకొని పోలీసు వ్యవస్థ యొక్క పరువు మొత్తం పోయింది. ఎన్నిసార్లు హైకోర్టులు చెప్పాలండి, ఎన్నిసార్లు హైకోర్టులు చెప్పాలి. ప్రతి ఎఫ్ఐఆర్లో కూడా మీరు ఇందులో ఇంగ్రీడియంట్స్ లేకోకుండా నువ్వు ఎఫ్ఐఆర్ ఎలా చేసావు, ఎఫ్ఐఆర్ ఎలా రిజిస్టర్ చేసావు అని అడుగుతున్నారు. మరి వెయ్యమన్న ఆఫీసర్లు ఎవ్వరు రారు రేపన్న రోజునే. వీళ్ళందరూ ఇప్పుడు చూడండి, ఏబి వెంకటేశ్వరరావు నేను అందరికీ రిటర్న్ గిఫ్ట్ ఇస్తాను, నేను అందరికీ ప్రైవేట్ కేసులు వేసి డిఫమేషన్ కేసులు వేస్తాను అంటున్నాడు ఆయన. అదే పరిస్థితి ఇప్పుడున్న ప్రజెంట్ ఆఫీసర్లకు ఎవరికైనా వచ్చిందంటే పరిస్థితి ఏదో ఆలోచించుకోండి. డిఫమేషన్ వేసారంటే ఎవరైనా మీరు నిజంగా ఆ సెక్షన్లు వేయాలనుకున్నప్పుడు దానికి తగ్గట్టుగా కంప్లైంట్ తీసుకోండి. ఎవరొద్దంటారు మిమ్మల్ని, మీ చేతిలో ఉన్న పనే కదా. కానీ మీరు అలా చేయట్లేదు. ఆ ఎఫ్ఐఆర్లో ఒక మ్యాటర్ ఉంటుంది, మీరు వేసే సెక్షన్లు ఒకటి ఉంటాయి. కాకపోతే అవి 10 సంవత్సరాల పైనే శిక్ష పడే శిక్ష ఉంటాయి. 389 ఐపీసీ అట. అంటే గతంలో నేను చెప్పిన అమ్మాయి మీద పెట్టిన కేసులు. అంటే నీ మీద రేప్ కేసు పెడతాను, నువ్వు నాకు ఎంత డబ్బు ఇస్తావా లేవా అని చెప్పి బ్లాక్మెయిల్ చేసేసిందంట. గాయం ఏముండదు, 109 బిఎన్ఎస్, 307 ఐపీసీ. దానికి గాయం చంపడానికి గల గాయం ఉండదు, మోటివ్ ఉండదు, అయినా కానీ 307 ఐపీసీలు. ఏం చేస్తాం మరి, వ్యవస్థ అలా ఉంది. మరి ఈ వ్యవస్థలో ఎమడలేక మరి వెళ్ళిపోతున్నారేమో అని నాకు అనిపిస్తుంది పోలీస్ ఆఫీసర్లు. మరి మొన్న ఎక్కడో పేపర్లో చదివాను, ఒక టీచర్ గారు, నేను ఎప్పుడో గతంలో చెప్పా ఈ యాప్స్ గురించి, యాప్స్ మెయింటైన్ చేయలేక చచ్చిపోతున్నారు టీచర్స్. పొద్దున్నే ఈ యాప్ ఎందుకండి, గతంలో వ్యవస్థలు నడవలేదా? ఇంత దారుణంగా ఎప్పుడైనా ఉందా? ఎవడో కంప్యూటర్ ఈ సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఎవడో, సాఫ్ట్వేర్ కంపెనీ వాడు ఎవడో ప్రభుత్వ అధికారులని లేకపోతే ప్రభుత్వ అధినేతలని కలవడం, ఇక మేము ఈ యాప్ తయారు చేస్తాం, మాకు ఎంత డబ్బు అవుతుంది అంటే ప్రజల సొమ్మే కదా, వాళ్ళకి ఇచ్చేయడం, వాళ్ళు ఈ యాప్లు పెట్టేయడం, ఇంట్రడ్యూస్ చేసేయడం. ఎంత దారుణం అంటే మరి ట్రాఫిక్ ఫైన్లు వేసిన యాప్లో ఇంచుమించుగా మరి 42 కోట్లు 43 కోట్లు మిస్అప్రాపరేషన్ అయింది. యాప్ తయారు చేసి దాన్ని మెయింటైన్ చేసిన ఆయన. కనీసం మరి ఈ ఉన్నతాధికారులు ఈ యాప్ తయారు చేసేటప్పుడు మనకి హ్యూమన్ రైట్స్ అనేవి ఉంటాయనేది మాత్రం ఆలోచించట్లే. మరి ఆ హ్యూమన్ రైట్స్ గురించి ఆలోచించుకోకుండా అప్పట్లో మరి ట్రాఫిక్ వైలేషన్స్ మీద ఎవరైతే వైలేటర్ ఉన్నాడో అతన్నే వెహికల్ని పెట్టి ఫోటో తీసి పంపించేవారు. ఒక వ్యక్తిని ఫోటో తీసే అధికారం పోలీస్కి ఎక్కడుందండి? ఒక క్రిమినల్ కేసుల్లో కన్విక్షన్ పడే లేకపోతే ప్రాపర్టీ అఫెన్స్లో వ్యక్తులు తప్ప ఐడెంటిఫికేషన్ ఆఫ్ ప్రిజనర్స్ యాక్ట్ ఉంది, లేదంటే క్రిమినల్స్ ఐడెంటిఫికేషన్ యాక్ట్ అని కొత్తగా వచ్చింది, 2022లోనే ఎప్పుడు వచ్చింది అది. దాని ప్రకారం ఇంకొక విషయం, ఇప్పుడు కొత్తగా ఇంకొకటి తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చిన తర్వాత పోలీసులు ఇంకొక ఎక్విప్మెంట్ ఒకటి నైట్ పెట్రోలింగ్లో తిప్పుతున్నారు. అదేంటంటే ఎడ్యుకేటెడ్ లేదు, అన్ఎడ్యుకేటెడ్ లేదు, ప్రతి నైటు తిరగడం, ఆ బీచ్లో రోడ్డు మీద వెళ్ళి వాళ్ళు ఆపడం, ఆ ఏలుముద్ర అందులో చూడడం, దాని పేరు ఏదో ఉంది, ఎంపీఎస్ ఏదో ఉంది అది. దాంట్లో ఏలుముద్రలు చెక్ చేయడం, వాళ్ళ మీద వదలటం. ఇది కాక మరీ దారుణమైన విషయం ఏంటంటే ఇది దాన్ని ఏమంటారు, ఒక ఏరియాని సెలెక్ట్ చేసుకుని కార్డన్ సెర్చ్ ఒక ఏరియాని సెలెక్ట్ చేసుకుని కార్డన్ సెర్చ్ అర్ధరాత్రి 2 గంటలకో 3 గంటలకో నిద్రలో ఉన్న వాళ్ళందరినీ లేపి వాళ్ళు ఎంత భయంకరంగా ఉంటే రాత్రులు వచ్చి పోలీసులు లేపితే ఆ కార్డన్ సెర్చ్లో వెళ్ళి మళ్ళీ అక్కడ ఏలు ముద్రలు తీయడం, అందరినీ నీ ఆధార్ కార్డు ఏది, నీది ఏది. అసలు ఆధార్ కార్డు అడగకూడదని గవర్నమెంట్ కొన్ని 100 సార్లు చెప్తుంది. నీ పోనీ వెహికల్స్ సీజ్ చేస్తున్నారు. ప్రజెంట్ వెహికల్స్ ఎలా ఉంటాయి ఇప్పుడు, ప్రతి ఒక్కడు ఫైనాన్స్ కంపెనీ మీద తీసుకున్నవాడే, చిన్నవాళ్ళు అందరూ.
ఆ ఫైనాన్స్ కంపెనీ వాళ్ళ దగ్గర వాళ్ళేమో సి బుక్ ఇవ్వరు, వాళ్ళు మీరు అడగరు. ఆ ఫైనాన్స్ క్లియర్ అయితే తప్ప సి బుక్ ఇవ్వరు. నువ్వు సి బుక్ ఏది, నీ ఇన్సూరెన్స్ ఏది, లేకపోతే నీవు అవన్నీ అడిగితే రాత్రి 12 గంటలు లేచి అడిగితే మీరు వాళ్ళు ఎక్కడి నుంచి తెస్తారు? అలాగే ఎన్నో వెహికల్స్ మరి సీజ్ చేయడం జరుగుతుంది. ఈ కార్డన్ సెర్చ్ అనేది జరుగుతుంది. ఇవన్నీ అంటే ఎక్కడి నుంచో ఎక్కడికో వెళ్ళిపోతున్నాను నేను కేవలం ఏంటంటే ఉన్నతాధికారులు మరి పొలిటీషియన్స్ చెప్తారు, అయినా కానీ ఉన్నతాధికారులు మీరు మీ డిస్క్రిషన్ పవర్ మీదండి. డిస్క్రిషన్ పవర్ మీది. మీరు దాన్ని కింద వాళ్ళకి మీరు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేటప్పుడు మీరే స్టబర్న్గా ఉంటే కింద డిస్ట్రిక్ట్ లెవెల్ ఆఫీసర్స్ కానీ ఎస్హెచ్ఓ లెవెల్ ఆఫీసర్స్ కానీ ఇంత అవాస్పాలు అవ్వడానికి అవకాశం ఉండదండి. ఖచ్చితంగా అవకాశం ఉండదు. మీరేంటంటే ఈ హై లెవెల్లో పోలీస్ ఆఫీసర్స్ డిస్క్రిషన్ పవర్ ఉపయోగించుకోకుండా ఎవరైనా ఏది చెప్తే దాన్ని అలా కిందకి పంపించేయడం వల్ల మరి ఆ సంజయ్ గారు కానీ లేకపోతే సునీల్ గారు కానీ వీరు మరి యాక్చువల్గా వాళ్ళు ఏం చేశారు, వాళ్ళు చేసిన తప్పు ఆలోచన లేకోకుండా వాళ్ళు చేసిన తప్పులు చేసేసారు. వాళ్ళు చట్ట ప్రకారం తప్పులు చేసేసారు. మరి ఈ తప్పులు రెక్టిఫై చేసుకోవడానికి కనీసం గవర్నమెంట్ ఇప్పుడైనా డిపార్ట్మెంట్ని స్ట్రెంగ్థన్ చేయండి సార్. ఎంతోమందిని ఆఫీసర్లని ఎన్నో పోస్టులు వేకెన్సీలు ఉన్నాయి. సూపర్వైజర్ ఆఫీసర్స్ పోస్టులు ఎన్నో వేకెన్సీలు ఉన్నాయి. అడిషనల్ ఎస్పీలు, డిఎస్పీలు, తర్వాత సిఐలు, విఆర్లో ఎంతోమంది సిఐలు ఉన్నారు. మరి ఇప్పుడు నేను ఏదో ఆర్టీ యాక్ట్లో అడిగితే తర్వాత ఏదో కొన్ని జిల్లాలకు అటాచ్మెంట్ ఇచ్చారు. ఇంకా కొంతమందిని కొన్ని వింగ్స్కి అసలు డిప్యుటేషన్ ఇవ్వలేదు. తర్వాత డిప్యుటేషన్ ఇచ్చారు. నేను అడిగిన తర్వాత కొన్ని వింగ్స్కి డిప్యుటేషన్ ఇచ్చారు. ఆలోచించండి సార్. వ్యవస్థ, నేను చెప్పేది నా గురించి కాదు సార్, వ్యవస్థ యొక్క బలోపేతం చేయండి సార్. పోలీసు వ్యవస్థని ఏం ఉద్యోగం చేస్తున్నారు సార్? పొద్దున్న లేచిన కాడి నుంచి బందోబస్తులతో సరిపోతుంది. కానిస్టేబుల్స్, ఎస్ఐలు అలసిపోవడం. సరే, అసలు పని ఇన్వెస్టిగేషన్ మీద మరి కాన్సన్ట్రేట్ చేయలేకపోవడం. ఆ ఇన్వెస్టిగేషన్ ఎవరు చేస్తున్నారంటే ఆ ఇన్వెస్టిగేషన్ ఐఓ అసిస్టెంట్ అని ఎవడో కానిస్టేబుల్ ఉంటాడు, అతనే చేయడం. ఇంకా దారుణమైన విషయం ఏంటంటే మరి ఎస్పీ గారు ఏదో చూస్తారు, లేకపోతే కలెక్టర్ గారు ఏదో చూస్తారని చెప్పి ఈ పబ్లిక్ ఏదో ఒక కొత్తగా పెట్టారు కదా, దాంట్లో కంప్లైంట్ ఇస్తే ఆ కంప్లైంట్ చివరికి ఒత్తులోకి ఏముండదు, ఇది సివిల్ నేచర్ అని తీసేస్తున్నారు, లేకపోతే పరిష్కరించబడింది అని ఒక మెసేజ్ వచ్చేస్తుంది. అక్కడ ఏముండదు, పరిష్కారం లేదు, ఏముండదు, బోడీ ఉండదు. అలాగే నాకు తెలిసి ఎన్నో పిటిషన్లు అలా ఉన్నాయి. కావాలంటే నన్ను వివరించమంటే నేను వివరిస్తాను, పర్సనల్గా వివరిస్తాను కావాలంటే. థెఫ్ట్ కేసులు పోలీస్ స్టేషన్లో 20 సార్లు తిరిగిన వాళ్ళు ఎఫ్ఐఆర్ కట్టకపోతే ఎస్పీ గారి దగ్గరికి వెళ్ళి ఎఫ్ఐఆర్ నాకు కట్టలేదు సార్, నా మోటార్ సైకిల్ పోయింది, నా మోటార్ సైకిల్కి ఇన్సూరెన్స్ ఉంది, నాకు ఎఫ్ఐఆర్ ఇష్యూ చేయలేదు సార్ అంటే అక్కడికి వెళ్ళినా ఎఫ్ఐఆర్ ఇష్యూ చేయట్లేదు. మీరు ఎస్పీ దగ్గరికి వెళ్ళిపోతే ఏదో అయిపోద్దంటావా అని వెటకారం ఆడడం కంప్లైంట్స్ని. ఏంటండి వ్యవస్థ ఎక్కడ పోతుందండి? ఇండిసిప్లిన్ అనేది క్షమించరాని నేరం అండి పోలీస్ డిపార్ట్మెంట్లో. అది దృష్టిలో పెట్టుకోండి ఆఫీసర్స్ అందరూ. మీరు మరి అన్నిటికీ పొలిటీషియన్స్ చుట్టూ ఎవడ తిరుగుతారండి? పొలిటీషియన్ చెప్తేనే ఎఫ్ఐఆర్ వేయడం, పొలిటీషియన్ చెప్తేనే బందోబస్తులు ఇవ్వడానికి కూడా దాంట్లో మళ్ళీ వివక్ష. కొంతమందికి బందోబస్తు ఇస్తారు, కొంతమందికి ఇవ్వరు. ఇవన్నీ అంటే నేను నవ్వుతున్నాను కానీ నాకు చాలా బాధగా ఉందండి ఇది. ఈ డిపార్ట్మెంట్ని వదిలేసి ఆ సిద్ధార్థ్ కౌశల్ లాంటి వాళ్ళు మరి నిజంగా ఆయన వ్యక్తిగతంగా వెళ్ళిపోతే ఏం పర్వాలేదు, కానీ ఈయనకి ఇచ్చిన ట్రీట్మెంట్ని బట్టి ఆయన అలాగ ఐసోలేట్గా మూలపెట్టేస్తే ఆయన తీసుకునే జీతానికి ఆయన సంతృప్తి చెందక ఎందుకు వచ్చింది, నేను ఊరికనే కూర్చుని జీతం తీసుకోవడం నాకు ఇష్టం లేదని చెప్పి ఆయన ఇలాగ వెళ్ళిపోతాడేమో తెలీదు. మరి సెంట్రల్కి వెళ్ళిపోయేవాళ్ళు కొంతమంది ఉన్నారు. ఇలా జరుగుతున్నాయి ఐఏఎస్లు, ఐపీఎస్లు. తర్వాత మరి డిఎస్పీలు అయితే మరి వాళ్ళ పేపర్లో ఇందులో చదివినట్టున్నాను నేను. ఏకంగా అడిషనల్ ఎస్పీలు, డిఎస్పీలు కలిపి 119 మంది ఉన్నారట స్టేట్లో, విఆర్లో. మరి
ఎస్పీలు ఆ స్థాయి అధికారులు మరి గతంలో అయితే 16 మంది అంతమంది అని అన్నారు. మరి ఇప్పుడు ఎంతమంది ఉన్నారో తెలియదు. కొంతమందికి ఇచ్చినట్టున్నారు, అలాట్మెంట్ ఇచ్చినట్టున్నారు. అసలు రిమాండ్కి పంపుకోవడం ఏంటండి బాబు ఐపీఎస్ ఆఫీసర్లు? పోనీ అంత పెద్ద నేరం, ఏదైనా మర్డర్ కేసులో ఆయన ఇన్వాల్వ్ అయ్యాడు, లేదా మిస్అప్రాపరేషన్ కేసులో ఇన్వాల్వ్ అయ్యాడు, లేదు కరప్షన్ కేసులో ఇన్వాల్వ్ అయ్యాడు, ఓకే, దాంట్లో చేయండి, తప్పేం కాదు. ఎందుకంటే మనం అవినీతి రహితగా మన ప్రభుత్వాలు నడపాలి. మరి ఆలోచించండి సార్, ఉన్నతాధికారులు ప్లస్ ప్రభుత్వాధినేతలు ఆలోచించి దీని మీద సరైన నిర్ణయం తీసుకోవాలని నేను ఇంతసేపు చెప్పడానికి గల కారణం అంటే, యంగ్ పోలీస్ ఆఫీసర్స్ ఎంతో కష్టపడి వాళ్ళు ఐపీఎస్ చదివి లేకపోతే గ్రూప్ 1 చదివి ఎంతో కష్టపడి ఏదో సర్వీస్ చేద్దాం, ప్రజలకు సేవ చేద్దామని వచ్చిన వాళ్ళకి నిరుత్సాహం లేకపోతే ఇలాంటివి ఎదురయ్యి మరి వాళ్ళు ఏం ఉద్యోగం చేస్తారు? వాళ్ళు ఏదైనా మరి ప్రస్తుత వ్యవస్థలో మేము లేకపోవడం మేము చాలా అదృష్టవంతులు అని నేను అనుకుంటున్నా. చాలాసార్లు దేవుడికి నేను ప్రార్థన కూడా చేసుకుంటున్నా, బాబు ఇలాంటి వ్యవస్థలో నేను లేకపోవడం నేను చాలా అదృష్టవంతుడిని. ఎందుకు ఆ భావం అవుతుందో ఆలోచించుకోండి. థ్యాంక్ యూ.